అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఢిల్లీ బాంబు పేలుడు కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఐఈడీ రవాణా చేస్తుండగా పేలి ఉండొచ్చని దర్యాప్తు బృందాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఐఈడీగా మార్చక ముందే పేలి ఉండొచ్చని తెలుస్తోంది. దేశంలో భారీ విధ్వంసం సృష్టించేందుకు జైషే మహమ్మద్ మాడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిన్న ఫరీదాబాద్ లో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ బ్లాస్ట్ కు నిన్న అరెస్ట్ అయిన డాక్టర్స్ కు సంబంధాలు ఉన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎర్రకోట పేలుడు ఘటనా స్థలం నుంచి 42 వస్తువులను సేకరించారు ఫోరెన్సిక్ అధికారులు. ఇవాళ ల్యాబ్ లో పరీక్షలు జరపబోతున్నారు. ఏ పేలుడు పదార్థాలు వాడారు అనేది నిర్ణయించుకునేందుకు సేకరించిన 42 శాంపిల్స్ ను ఫోరెన్సిక్ బృందం టెస్ట్ చేయబోతోంది. పేలుడు కారణంగా 12 మంది చనిపోయారు. బాధిత కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం పరిహారం కూడా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. శాశ్వత వైకల్యం పొందిన వారికి 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షల చొప్పున పరిహారాన్ని అందించబోతున్నారు.